1919 ఏప్రిల్ 13వ తారీఖు పంజాబ్‌లోని అమృత్‌సర్ ప్రాంతంలో జలియన్‌వాలా బాగ్ అనేటువంటి గార్డెన్‌లో సిక్కు మతానికి సంబంధించిన నూతన సంవత్సర పండుగ వైశాఖి పండుగ రోజున ఆనందంగా జరగాల్సినటువంటి ఆ రోజు చాలా విషాద ఛాయలేంటనేసంటే పంజాబ్‌లో నెలకొన్నాయి. దానికి సంబంధించిన సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆ రోజు సిక్ మతానికి సంబంధించినటువంటి సత్యపాల్ కిచ్లు, సైఫుద్దీన్ కిచ్లు అనేటువంటి ఇద్దరు వ్యక్తులను బ్రిటిష్ వాళ్ళు రౌలత్ చట్టాన్ని ప్రవేశపెట్టి అరెస్ట్ చేశారు. ఆ అరెస్టును ఖండించి సిక్కు మతానికి సంబంధించిన 10,000 మంది ప్రజలు లాలా హన్స్‌రాజ్ నేతృత్వంలో జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌లో సమావేశమయ్యారు. ఎలాగైనా సరే ఈ సమావేశాన్ని విఫలమయ్యేలా చేయాలని చెప్పి బ్రిటిష్ అధికారులు ప్లాన్ వేసి రెజినాల్డ్ డయర్ అనేటువంటి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో కొంతమంది పోలీసులను అక్కడికి పంపించారు. దాదాపుగా 150 మంది పోలీస్ అధికారులు ఆ జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌లోకి ప్రవేశించి ఎలాంటి హెచ్చరికలు కూడా జారీ చేయకోకుండా ఉన్నటువంటి ఆ జలియన్‌వాలా బాగ్ గార్డెన్‌కి ఉన్నటువంటి ఒకే ఒక్క ద్వారాన్ని మూసివేసి 10 నిమిషాల పాటు ఏకధాటిగా కాల్పులు జరిపించారు. ఈ కాల్పుల్లో భాగంగా 150 మంది పోలీసులు జరిపినటువంటి ఈ కాల్పుల్లో భాగంగా 1200 మంది ప్రజలు ఆ ఒక్క రోజులోనే చనిపోవడం జరిగింది. దీన్నే మనము జలియన్ వాలాబాగ్ దురంతం అంటాం. ఇలాంటి దురంతానికి పాల్పడినటువంటి బ్రిటిష్ అధికారులకు సంబంధించి విచారణ చేపట్టడం కోసం అప్పట్లో కాంగ్రెస్ కోరిక మేరకు బ్రిటిష్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.